సీతమ్మ గర్భవాసం చేయదన్నమాట. గర్భవాసం చేయకుండా ఆమె భూమి నుండి ఉద్భవించబడుతుంది కాబట్టి ఆమె అయోనిజ, సాక్షాత్ పరదేవత అని చెప్పేసి జనక మహారాజు చెప్తారన్నమాట. ఈ పరదేవతమైన దివ్యమైన స్త్రీకి నేను వీరశుల్క అని పెట్టుకున్నాను. ఈ దివ్యమైన స్త్రీని ఎవరైతే తన పరాక్రమంతో ఈ శివధనుస్సుని ఎక్కువ పెడతారో వాళ్ళకే ఇచ్చి వివాహం చేస్తాను. వివాహం చేసుకోవడానికి ఈ శివధనుస్సుని ఎక్కువ పెట్టడానికి చాలా దేశాల రాజులు కూడా వచ్చి ఎవ్వరు కూడా దాన్ని కదల్చలేరు అని చెప్పేసి చెప్తారన్నమాట. వాళ్ళందరూ కూడా కదల్చలేక నువ్వు సీతమ్మని మాకు ఇచ్చి వివాహం చేస్తలేవు అని చెప్పేసి అక్కడ ఉన్న రాజులందరూ కూడా జనక మహారాజు మీదకి దండయాత్రకి వస్తారన్నమాట. దేవతల సహాయంతో వీళ్ళందరినీ కూడా ఎదుర్కొన్నాను అని చెప్పేసి ఎవరైతే ఈ శివధనుస్సుని ఎక్కువ పెడతారో వాళ్ళకే తమని ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు ఆ శివధనుస్సును తీసుకొస్తూ ఉంటారనమాట. అది ఎంతమంది తీసుకొస్తారంటే ఒక 5,000 మంది ఆ శివధనుస్సుని ఒక పయ్యలు ఉంటాయి కదా, బండి పయ్యల మీద తోసుకొని రావడానికి 5,000 మంది పడతారనమాట. వచ్చి వాళ్ళ ముందు పెడతారనమాట. అసలు శివుడు ఎందుకు సృష్టించాడు? దేవతల నాశనానికి సృష్టించాడు. సృష్టించిన శివధనుస్సుని రాముడు ఎక్కుపెడతాడు. శివధనుస్సుని ఎందుకు ఎక్కుపెట్టాలి రాముడు అంటే, దేవతల నాశనానికై సృష్టించబడిన ఆ శివధనుస్సుని దాన్ని ఉండడం వల్ల మళ్ళీ ఆ శివధనుస్సు పట్టుకుంటే మళ్ళీ శివునికి దేవతల మీద కోపం వస్తుందన్నమాట. అందుకని శ్రీరామచంద్రుడు ఈ శివధనుస్సుని విరిచేస్తాడనమాట. దేవతలకు ఎటువంటి హాని కలగకూడదు అని చెప్పేసి విష్ణువే రాముడు కాబట్టి ఆ విష్ణు చేతుల్లోనే ఈ శివధనుస్సు వెలుగుతుందన్నమాట. తర్వాత వీడియోలో రాముడు ఎంత అద్భుతంగా శివధనుస్సుని ఎక్కువ పెట్టాడు అని చెప్పేసి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మిస్ అవ్వకుండా చూడండి. హరే కృష్ణ, హరే రామ్, జై శ్రీరామ్.